హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ కంటే ముందు అంటే 67 ఎపిసోడ్ చదివిన వాళ్ళే దయచేసి ఈ వీడియోని చూడగలరని అనుకుంటున్నాను. ఎందుకంటే అది చూడకుండా ఈ వీడియో చూస్తే అసలు ఏమీ అర్థం కాదు. అలాగే లాస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అర్థమైంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వస్తే, కథ 3 నెలల ముందు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అంటే మైథిలి పాయిజన్ తీసుకున్న దగ్గర నుంచి స్టోరీ కంటిన్యూ అవుతుంది. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 68. 3 నెలల ముందు మైథిలి పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు టైం నైట్ 12 అవుతుంటుంది. ఒక రూమ్లో మైథిలికి ఒక లేడీ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటే కళ్యాణ్ ఆ రూమ్ ముందు మైథిలి మీద చిరాకు పడుతూ కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంటాడు. అదే టైంలో అర్జున్ సంజనాతో కలిసి హాస్పిటల్ ముందు కారు దిగుతాడు. సంజన అర్జున్తో నడుస్తూ, నాకు కొద్ది జ్వరమే అర్జున్, దీనికి ఇంత కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకురావాలా అని అడుగుతుంది. నీకు కొద్ది జ్వరమే అనిపిస్తుందేమో, నాకు మాత్రం నేను ఇలా చూస్తుంటే టెన్షన్గా ఉంది. నీకు ఏమీ కాదని డాక్టర్ చెప్పే వరకు నాకు టెన్షన్ తగ్గదు సంజన అంటూ వస్తుంటారు. సంజన నవ్వుతూ, నా మీద ఇంత ప్రేమను పెంచుకొని ఇన్నాళ్ళు నన్ను ప్రేమించట్లేదన్నట్టుగా ఎలా నటించావు అర్జున్ అని అడుగుతుంది. అలా నటించడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు మాత్రమే తెలుసు అంటాడు నవ్వుతూ. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక డాక్టర్ రూమ్కి వస్తారు. అర్జున్కి తెలిసిన డాక్టర్ రమాదేవి గురించి అక్కడున్న డాక్టర్ని అడుగుతాడు. డాక్టర్ రమాదేవి ఒక పాయిజన్ కేసు చూస్తున్నారని అక్కడున్న డాక్టర్ చెప్తుంది. సరే అని అర్జున్ సంజన హెల్త్ గురించి ఆ డాక్టర్కి చెప్తాడు. ఓకే, మీ భార్యని నేను చెక్ చేస్తాను, మీరు వెళ్ళి బయట కూర్చోండి అని అంటుంది ఆ డాక్టర్. ఓకే డాక్టర్ అని అర్జున్ బయటకు వస్తాడు. అలా వచ్చి కూర్చోబోతుండగా కాస్త దూరంలో కళ్యాణ్ మూడ్ ఆఫ్తో చిరాకు పడుతూ అటూ ఇటూ తిరగడం చూసి, వీడేంటి ఈ టైంలో హాస్పిటల్లో ఉన్నాడు అని ఆలోచించి, ఎందుకొచ్చాడో ఒకసారి వెళ్ళి అడుగుదాము అని అక్కడికి కాస్త దగ్గరలోకి వెళ్తాడు. అంతలో మైథిలికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ రమాదేవి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, పేషెంట్ని త్వరగా తీసుకొచ్చి మంచి పని చేశారు, లేకపోతే తన ప్రాణాలు దక్కకపోయేవి అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్తుంది. అర్జున్ ఆ మాటలు విని కాస్త ఆశ్చర్యపోతూ, వీడు ఏ పేషెంట్ని తీసుకొచ్చుంటాడు, వెళ్ళి అడుగుదాం అని వెళ్ళబోతుండగా కళ్యాణ్ తల పట్టుకొని చిరాకు పడుతూ, తను చేసిన పనికి పిచ్చి తలనొప్పి వస్తుంది, వెళ్ళి టీ అయినా తాగి వద్దాం అని అక్కడి నుంచి వెళ్తాడు. అంటే అర్జున్ అక్కడికి వచ్చేసరికి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు వీడు ఎవరిని తీసుకొచ్చుంటాడు అని అనుకొని ఆలోచిస్తూ ఆ రూమ్ డోర్ దగ్గరికి వచ్చి గ్లాసులో నుంచి ట్రీట్మెంట్ జరుగుతున్న మైథిలిని చూసి షాక్ అవుతాడు. డాక్టర్ రమాదేవి మైథిలికి ట్రీట్మెంట్ చేస్తుంటుంది. అసలు మైథిలికి ఏమై ఉంటుంది అని అనుకొని అర్జున్ కంగారు పడుతుంటాడు. కొద్దిసేపటికి డాక్టర్ రమాదేవి బయటికి రాగానే, మైథిలి నాకు తెలిసిన అమ్మాయి, తనకు ఏమైంది డాక్టర్ అని అడుగుతాడు. ఓ అర్జున్, నువ్వా? తను చనిపోవడానికి నిర్ణయించుకొని పాయిజన్ తీసుకుంది అర్జున్. సరే, నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత కలుద్దాము అని చెప్పి వెళ్తుంది డాక్టర్. అర్జున్ కంగారు పడుతూ, మైథిలి పాయిజన్ తీసుకోవడం ఏంటి, పైగా తన వాళ్ళు ఎవరూ లేకుండా కళ్యాణ్ ఒక్కడే ఇక్కడ ఉన్నాడేంటి అని ఆలోచించి, చూడబోతుంటే వీళ్ళ మధ్య ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుండగా సంజన దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. అర్జున్ కాల్ చేసి, చెప్పు సంజన అంటాడు. ఎక్కడున్నావు అర్జున్, డాక్టర్ గారు నన్ను చెకప్ చేశారు, ఒకసారి నిన్ను రమ్మంటున్నారు అని చెప్తుంది. వస్తున్నాను సంజన అని ఫోన్ పెట్టేసి, నేను ఇక్కడికి వచ్చినట్టు వీడికి తెలియకుండా వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకొని సంజన దగ్గరికి వెళ్తాడు. సంజనాని చెకప్ చేసిన డాక్టర్ మాట్లాడుతూ, తనకి మామూలు ఫీవర్ అయినా తీసుకొచ్చి మంచి పని చేశారు, నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, అవి వాడితే మార్నింగ్ వరకు తగ్గుతుంది అని చెప్తుంది. సరే డాక్టర్ అంటాడు అర్జున్. కొద్దిసేపటికి అర్జున్ సంజనాని ఇంటికి తీసుకొచ్చి తనకి టాబ్లెట్స్ వేసి, నేను అర్జెంటుగా వెళ్ళాలి సంజన, నువ్వు పడుకో అని తన్ని పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు. ఈ టైంలో మళ్ళీ ఎక్కడికి అర్జున్ అని అడుగుతుంది. ప్లీజ్ సంజన, వచ్చాక అన్నీ చెప్తాను, నువ్వు పడుకుంటేనే జ్వరం తగ్గుతుంది, హాయిగా నిద్రపో అని తన తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టి, తెల్లవారేసరికి వస్తాను, బాయ్ అని చెప్పి బయలుదేరుతాడు.
అర్జున్ తిరిగి హాస్పిటల్కి వచ్చి కళ్యాణ్కి కనపడకుండా ఓ పక్కన ఉంటాడు. తెల్లవారేసరికి మైథిలి కోలుకుందని, తనతో మాట్లాడొచ్చని డాక్టర్ వచ్చి చెప్తుంది కళ్యాణ్కి. కళ్యాణ్ లోపలికి వెళ్ళి తనువు అగ్రిమెంట్ గురించి 10 కోట్లు ఆఫర్ చేయడం మాట్లాడుతుంటే అర్జున్ చాటుగా అదంతా విని షాక్ అవుతూ, ఓరి నీచుడా, మైథిలిని ఇలా జలగలాగా పట్టుకున్నావేమిట్రా? పాపం, తను చావుకు సిద్ధపడ్డా నీ మనసు కరగలేదంటే ఇన్ని రోజులు ఆ అమ్మాయిని ఎంతగా ఏడిపించావో అర్థమవుతుంది. అంటే మైథిలి నీ దగ్గర నుంచి సేవ్ కావాలంటే మైథిలికి నీకు 10 కోట్లు ఇవ్వాలన్నమాట అని అనుకుంటుండగా, సాయంత్రం గెస్ట్ హౌస్కి వచ్చేయి, ఇవాళ నా కోరికలు తీరకపోతే ఊరుకోను అని తనతో ర్యాష్గా చెప్పి బయటికి వస్తుంటాడు కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్కి కనిపించకుండా చాటుగా ఉండి కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తున్న మైథిలి వైపు చూస్తుండిపోతాడు. కొద్దిసేపటికి అక్కడి నుండి పక్కకు వచ్చి గతంలోకి వెళ్తాడు అర్జున్. ఒకరోజు అనసూయం గారు అర్జున్కి ఉన్న విషయాలని చెప్పి, ఈ ఆస్తులకు అసలు వారసుడు కళ్యాణ్ కాదు, అశ్వత్థామ, అంజలిల కూతురు ఐశ్వర్య ఈ ఆస్తులకు అసలు వారసురాలవుతుంది అని చెప్తుంది. అర్జున్ ఆ విషయాలు విని షాక్ అవుతాడు. అంతేకాదు అర్జున్, ఈ ఆస్తులు అశ్వత్థామ తమ్ముడు భుజంగరావుకి చెందకుండా ఉండాలంటే ఐశ్వర్య రావాలి. అసలు తను ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియదు. అలా కానప్పుడు అశ్వత్థామ రాసిన వీలునామా ప్రకారం లాయర్ గారు చెప్పినట్టు కళ్యాణ్కి పెళ్ళయి ఒక వారసుడు పుట్టాలి. దాంతో ఈ ఆస్తులు కళ్యాణ్ వారసుడికి చెందుతాయి. అలా జరిగితే ఆ భుజంగరావు సంబంధించి వాళ్ళకి ఈ ఆస్తుల మీద ఎలాంటి హక్కు ఉండదు. కానీ కళ్యాణ్ అసలు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడు. ఆ భుజంగరావుని ఎక్కువ రోజులు దాచిపెట్టలేను. వాడు బయటికి వస్తే వారసత్వ ప్రకారం అశ్వత్థామకి వారసులు లేరు కాబట్టి ఆ ఆస్తులు తనకి చెందాలని కోర్టుకు వేస్తాడు. దాంతో చట్ట ప్రకారం ఆస్తులు వాడికి చెందుతాయి. అలా జరిగితే అశ్వత్థామకి నేను ఇచ్చిన మాటను తప్పిన దాన్ని అవుతాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది. అవన్నీ విని అర్జున్ షాక్ అవుతూ, ఇంత బాధని గుండెల్లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు అమ్మమ్మగారు అని అడుగుతాడు. ఏం చేయను అర్జున్, అశ్వత్థామ, అంజలి నీ తల్లిదండ్రులు కాదని, ఈ ఆస్తులకు వారసుడివి నువ్వు కాదని కళ్యాణ్కి చెప్తే ఎలా తట్టుకుంటాడో అర్థం కావట్లేదు అంటుంది అనసూయం గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ. నిజమే అమ్మమ్మగారు, కానీ ఆస్తులు కాపాడాలంటే మన మూర్ఖుడికి పెళ్ళయి ఒక వారసుడు పుట్టాలి. కానీ కళ్యాణ్తో ఇది జరిగే పని కాదని ఆ రోజు వాడిని పెళ్లి చూపులకు తీసుకువెళ్ళినప్పుడే అర్థమైంది. మరి ఈ ఆస్తులు కాపాడుకునేది ఎలా అమ్మమ్మగారు అని అడుగుతాడు. అనసూయం గారు కన్నీళ్ళు తుడుచుకొని, ఇక కళ్యాణ్ పెళ్లి చేసుకుంటారనే నమ్మకం నాకు కూడా పోయింది అర్జున్. కానీ లాయర్ చెప్పినట్టుగా ఆస్తులు కాపాడుకోవాలి అంటే ఒక మార్గం ఉంది అని అంటుంది. ఏంటమ్మగారు ఆ మార్గం అని అడుగుతాడు అర్జున్. కళ్యాణ్ వారసుణ్ణి అద్దె గర్భం ద్వారా పుట్టించడం అంటుంది. ఆ మాటలకి అర్జున్ షాక్ అవుతూ, కానీ అమ్మమ్మగారు, కళ్యాణ్ దీనికి ఒప్పుకుంటాడా అని అడుగుతాడు. ఇక దీనికన్నా వేరే మార్గం లేదు అర్జున్. కళ్యాణ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని ఎలాగైనా జరగాలి. నాకు తెలిసి కళ్యాణ్ దీనికి కూడా ఒప్పుకుంటాడని గ్యారంటీ లేదు. అందుకే కళ్యాణ్కి తెలియకుండా ముందు ఈ పని జరగాలి. తర్వాత బిడ్డ పుట్టాక బిడ్డని చూసైనా ఆ బిడ్డని వాడి వారసుడిగా అంగీకరిస్తాడనే నమ్మకం నాకుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అద్దె గర్భం కోసం మహాలక్ష్మి లాంటి ఒక మంచి అమ్మాయిని చూడాలి అర్జున్ అని అంటుంది. హాస్పిటల్లో మైథిలిని అలా చూసిన అర్జున్కి ఇదంతా గుర్తొచ్చి, ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడని కళ్యాణ్ మైథిలితో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. కళ్యాణ్ వారసుడు మైథిలి కడుపులో పెరిగితే కళ్యాణ్ కూడా సంతోషపడవచ్చేమో, కానీ మైథిలి దీనికి ఒప్పుకుంటుందా అని ఆలోచించి, పాపం తను ఆర్థికంగా సమస్యలు ఉండబట్టే తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని తన తనువుని కళ్యాణ్కి అమ్మింది. ఈ మూర్ఖుడేమో మైథిలిని అర్థం చేసుకోకుండా ఎలాగో 10 కోట్లు తేలేదనుకొని 10 కోట్లు ఆఫర్ చేశాడు. డాక్టర్ ద్వారా మైథిలిని 10 కోట్ల కాంట్రాక్ట్తో అద్దె గర్భానికి ఒప్పిస్తే ఒప్పుకుంటుందా
అని ఆలోచించి తనువుని అమ్ముకునే కంటే గర్భాన్ని అమ్ముకోవటం నయమని మైథిలి కూడా ఆలోచించవచ్చు. మైథిలికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ రమాదేవి నాకు తెలిసిన ఆవిడే కాబట్టి ప్రయత్నించి చూస్తాను. ఒకవేళ మైథిలి దీనికి ఒప్పుకున్నా కళ్యాణ్కి ఏం చెప్పి హాస్పిటల్కి తీసుకురావాలి అని ఆలోచించి ముందు మైథిలి దీనికి ఒప్పుకుంటే తర్వాత దేవుడే ఏదైనా దారి చూపించవచ్చు అని అనుకొని డాక్టర్ రమాదేవి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ రమాదేవి అర్జున్ని రిసీవ్ చేసుకుని, చెప్పు అర్జున్, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. మీరు నాకు ఒక్క సహాయం చేయాలి డాక్టర్ అంటాడు. నేను చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను. ఏంటి ఆ సహాయం అని అడుగుతుంది. మీరు ట్రీట్మెంట్ చేసిన మైథిలి నాకు బాగా తెలిసిన అమ్మాయి. కానీ నేను చెప్పానని చెప్పకుండా మీరు తన్ని సరోగసిగా బిడ్డని కనడానికి ఒప్పించాలి అని అనసూయమ్మ గారి గురించి కూడా చెప్తాడు. డాక్టర్ అదంతా విని, ఓకే అర్జున్, మీ ప్రాబ్లం అర్థమైంది. కాకపోతే నాకు మైథిలి ఎవరో తెలియదు కాబట్టి తనతో డైరెక్ట్గా ఈ విషయం ఎలా మాట్లాడి ఒప్పించను అని అడుగుతుంది. దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది అని చెప్తుంటాడు. కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత మైథిలి దగ్గరికి ఓ సిస్టర్ వచ్చి డాక్టర్ గారు రమ్మంటున్నారని చెప్పడం చూపించారు. ఏడుస్తున్న మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని డాక్టర్ రూమ్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళబోతుండగా డాక్టర్ రమాదేవి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, మాకు బాగా తెలిసిన వారికి అర్జెంటుగా ఒక సరోగసి మదర్ కావాలంటున్నారు. దీనికోసం వాళ్ళు ఎన్ని కోట్లు వెచ్చించడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ అర్జెంటుగా కావాలంటున్నారు అని మాట్లాడుతుంటుంది. మైథిలి ఆ మాటలను కాస్త ఆశ్చర్యంగా వింటూ లోపలికి వస్తుంటుంది. అవును, సరోగసి మదర్ దొరకాలి, కానీ ఇప్పటికిప్పుడు ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు అని డాక్టర్ రమాదేవి మైథిలిని గమనిస్తూ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తుంది. అది వింటున్న మైథిలికి కళ్యాణ్ 10 కోట్లు ఆఫర్ చేసింది గుర్తొస్తుంది. సరే, ఎవరైనా మదర్ దొరికితే చెప్పు, నాకు పేషెంట్ వచ్చారు, ఉంటాను అని రమాదేవి ఫోన్ కట్ చేసినట్టుగా నటించి కూర్చో మైథిలి అంటుంది. మైథిలి కూర్చోగానే రమాదేవి మెడిసిన్స్ రాస్తూ, ఈ మందులు వెంటనే వాడితే సాయంత్రం వరకు కోలుకుంటావు మైథిలి అని అంటుంది. మైథిలి కాస్త కంగారు పడుతూ చూస్తూ, డాక్టర్, ఇంతకుముందు మీరు సరోగసి మదర్ అని చెప్తున్నారు కదా, అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కాస్త చెప్తారా అని అడుగుతుంది. అలాగే మైథిలి, మాకు తెలిసిన వారిలో ఒక అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ట్రెడిషనల్ సరోగసి ద్వారా వారసుని కనాలని చూస్తున్నాడు. అంటే ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే, అతనికి సంబంధించిన వీర్య కణాలు సరోగసి మదర్గా ఎంచుకున్న ఆవిడ గర్భంలోకి ఇంజెక్ట్ చేయబడతాయి. దాంతో ఆవిడ గర్భం దాలుస్తుంది. ఈ రకంగా ఆమె 9 నెలలు బిడ్డని మోసి కనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా తండ్రి ఎవరు అనేది తల్లికి, తల్లి ఎవరు అనేది తండ్రికి తెలియకుండా గోప్యంగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ మీద పూర్తి అధికారాలు తండ్రికి మాత్రమే ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి తల్లికి ఎలాంటి సంబంధం ఉండకూడదు అన్నట్టుగా ఈ కాంట్రాక్ట్ ఉంటుంది అని అంటుంది. డాక్టర్ మాటలతో మైథిలి ఆలోచనలో పడుతుంది. డాక్టర్ రమాదేవి తన ఆలోచన గ్రహించి, వాళ్ళు ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు మైథిలి. ఇలాంటి గర్భానికి ఒప్పుకునేవారు నీకెవరైనా తెలిసిన వారు ఉంటే చెప్పు అని అంటుంది. మైథిలి కాస్త ఇబ్బందితో తల వంచుకొని, ఎవరో కాదు డాక్టర్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ సరోగసి గర్భానికి నేనే ఒప్పుకుంటాను అని అంటుంది. రమాదేవి కాస్త సంతోషపడుతూ, నువ్వు చెప్తున్నది నిజమేనా మైథిలి అని అడుగుతుంది. నిజమే డాక్టర్, కాకపోతే నాకు దీనికి 10 కోట్లు కావాలి. అది కూడా సాయంత్రం వరకు కావాలి. మీరు ఇప్పించగలిగితే నేను ఈ ప్రాసెస్కి ఒప్పుకుంటాను అని అంటుంది. రమాదేవి కాస్త ఆశ్చర్యపోతూ మైథిలికి తెలియకుండా చాటుగా ఉన్న అర్జున్ వైపు చూస్తుంది. ఓకే అన్నట్టుగా చెప్పండి అని అర్జున్ తాము చూపిస్తాడు. సరే మైథిలి, ఒకసారి సాయంత్రం హాస్పిటల్కి వస్తే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదని, ఆరోగ్యకరమైన బిడ్డని కనివ్వాలని లాంటివి సరోగసి మదర్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని ఒప్పుకున్నట్టుగా సైన్ చేసి నువ్వు అడిగిన డబ్బు తీసుకుపోవచ్చు. ఈలోపు ఆ కాబోయే తండ్రికి సంబంధించిన వ్యక్తులను నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటుంది.
సరే డాక్టర్, కాస్త తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే సాయంత్రం వరకు నాకు 10 కోట్లు కావాలి అని అంటుంది బాధపడుతూ. తప్పకుండా మైథిలి అంటుంది డాక్టర్. మైథిలి బయటకొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ, తనువుని అమ్ముకునే బదులు నా గర్భాన్ని అమ్ముకోవడంలో తప్పు లేదనిపిస్తుంది. చివరికి నా జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చావా కళ్యాణ్ అని అనుకొని బాధపడుతుంది. తర్వాత అర్జున్ ఇంటికి వచ్చి కళ్యాణ్ లేకపోవడం చూసి అనసూయమ్మ గారితో ఉన్న విషయం చెప్తాడు. 10 కోట్లు అనగానే అనసూయమ్మ గారు కాస్త ఆశ్చర్యపోతూ, మరీ అంత డబ్బా అని అడుగుతుంది. అర్జున్ మనసులో తిట్టుకుంటూ, ఏం చేద్దాం, మీ గారాల మనవడి నోటి మహత్యం. వాడి నోటికి వచ్చిన నెంబర్ చెప్పుకుంటూ వచ్చి చివరికి 10 వరకు వచ్చి ఆగాడు. ఇంకా నయం, ఏ 50 100 కోట్లు అనలేదు. దానికి కాస్త సంతోషపడాలి అని అనుకొని, డబ్బు గురించి ఆలోచించకండి అమ్మమ్మగారు, ఆ డబ్బు తిరిగి మీ మనవడి చేతికే వస్తుంది అని పొరపాటుగా నోరు జారుతాడు. అనసూయమ్మ గారు ఆశ్చర్యపోతూ, నా మనవడి చేతికి తిరిగి డబ్బు రావడం ఏంటి అని అడుగుతుంది. అర్జున్ కాస్త తడబడుతూ, అదే అమ్మమ్మ గారు, కళ్యాణ్ ఎలాగో అంత డబ్బు తిరిగి సంపాదిస్తాడు కదా, అలా చెప్తున్నాను అంటాడు. సరే అర్జున్, డబ్బు పోతే పోని, కానీ ఆ సరోగసి మదర్గా ఒప్పుకున్న ఆ అమ్మాయిని ముందు నేను చూడాలి. నా మనవడి బిడ్డని మోసే అర్హత లక్షణాలు తనకు ఉన్నాయో లేదో నేను గమనించుకోవాలి అని అంటుంది. మీ ఇష్టం అమ్మమ్మగారు, ఖచ్చితంగా తను మీకు నచ్చుతుందనే నమ్మకం నాకుంది. కాకపోతే ఆ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి ఈ వ్యవహారంలో నేను తనకి కనిపిస్తే తను ఇబ్బంది పడవచ్చు. అందుకే డైరెక్ట్గా డాక్టర్ గారే ఈ విషయం మీకు చెప్పినట్టుగా వ్యవహరించండి. ఎక్కడ నా పేరు తీసుకురాకండి అంటాడు. అలాగే అర్జున్, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళి తను చూస్తాను. అన్నీ నచ్చితే సరోగసి మదర్గా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేయించుకొని తనకి 10 కోట్లు ఇచ్చేస్తాను అంటుంది. ఆ రోజు మైథిలి తన తల్లి ఒడిలో పడుకొని ఇండైరెక్ట్గా మాట్లాడింది ఈ విషయాల గురించి. అనుకున్నట్టుగానే సాయంత్రానికి అనసూయం గారు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ రమాదేవి రూమ్లో కూర్చొని మైథిలి కోసం ఎదురు చూస్తుండగా మైథిలి స్కూటీ మీద వచ్చి హాస్పిటల్ ముందు ఆగుతుంది. అమ్మమ్మ మనవరాలు ఫస్ట్ మీట్ అదే. వాళ్ళ మీటింగ్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.